బేసిక్ రూల్ ఒకటి మర్చిపోతున్నారు అధ్యక్ష. సభలు పబ్లిక్ స్పీచెస్ వేరు, పబ్లిక్ ప్లేసెస్ లో ఇచ్చే స్పీచెస్ వేరు, అసెంబ్లీలో మాట్లాడేటువంటి రెఫరెన్స్ వేరు అనేటువంటిది మనకి బేసిక్ ప్రిమిసెస్. సభ్యురాలు మాట్లాడుతూ చాలా డిరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు సహజంగా ప్రభుత్వంలో అసలు మోసం 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 అనేటువంటి పదాలు మాట్లాడినప్పుడు సభ్యులు ఏమన్నారంటే మోసానికి పేటెంట్ వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఆవిడ మాట్లాడారు. సో ఇవి ఎక్కడికి పోతాయి అధ్యక్ష? ప్రొవొకేషన్ ఎటు నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. మాట్లాడేటువంటి సభ్యులు కొంచెం హుందాగా భాషను ఉపయోగించారు. 6 సూపర్ 6 లో 3 సూపర్ 6 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇవేమీ జరగలేదు అని చెప్పినప్పుడు చివరిదాకా వెయిట్ చేయాలా? చెప్పుకునే ప్రయత్నం. నేను అన్నది దెర్ ఆర్ డీవియేషన్స్. మాకు అర్థమవుతుంది ప్రతిపక్షం అనేది 10 పైసలు ఉంటే 10 రూపాయలు చూపించే ప్రయత్నం చేస్తుంది, మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ మరి గ్యాలరీ కోసం మాట్లాడినట్టు మాట్లాడదండి. ఈ సభలో మాట్లాడడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, దయచేసి చదువుకుని మాట్లాడండి. లెట్ us నాట్ ప్లే టు ది గ్యాలరీ, లెట్ us ప్లే ప్రజల కోసం. మీరు ఎన్ని సమస్యలు ఎత్తి చూపండి, తప్పులు ఉంటే ఎత్తి చూపండి, సరి చేసుకుంటాం. మీరు తప్పు అయితే తప్పు మీరు అని చెప్తాం మేము. కానీ ఏదో పబ్లిక్ లో గ్యాలరీకి మాట్లాడినట్టు సభలో మాట్లాడితే డెఫినెట్ గా ఆవేదన అనేటువంటిది ఇటువంటి సభ్యుల్లో అందరిలో వస్తుంది. సభ్యులు కూడా రెస్టారెంట్ ఉపయోగించాం. మీరు అందరికీ డైరెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.